నమస్కారం ఫ్రెండ్స్. 'జీవి ప్రకాష్' హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'లక్కీ ది సూపర్ స్టార్' డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమాలో హీరో 'జీవి ప్రకాషా' లేక ఒక చిన్న కుక్కపిల్ల? అసలు ఈ సినిమా చూడొచ్చా లేదా? ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. తమిళంలో మంచి క్రేజ్ ఉన్న 'జీవి ప్రకాష్' మరియు అనస్వర రాజన్ జంటగా నటించిన ఈ చిత్రానికి ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ ఉదయ్ మహేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫిబ్రవరి 20, 2026న నేరుగా జియో హాట్‌స్టార్ ఓటీటీలో విడుదలైంది. ఇది తెలుగుతో పాటు అన్ని ప్రధాన భాషల్లో అందుబాటులో ఉంది. ఇక కథ విషయానికి వస్తే ఇదొక క్యూట్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. లక్కీ అనే ఒక చిన్న కుక్క పిల్ల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ కుక్క పిల్ల ఎవరి దగ్గరికి వెళ్తే వారికి అదృష్టం వస్తుందని అందరూ నమ్ముతారు. అలా ఒక చిన్నారికి తోడుగా ఉంటూ ఒక విడిపోయిన కుటుంబాన్ని కలిపే క్రమంలో ఆ కుక్క పిల్ల ఎలాంటి సాహసాలు చేసింది, స్వార్థపరులైన రాజకీయ నాయకుల నుండి ఆ కుక్కను హీరో ఎలా కాపాడాడు అన్నదే సినిమా మెయిన్ స్టోరీ. ప్లస్ పాయింట్స్: హేషామ్ అబ్దుల్ రహాబ్ సంగీతం, ఖుషి, హృదయం సినిమాలకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన హేషామ్ ఈ సినిమాకి కూడా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. వాయిస్ ఓవర్స్: కుక్కలకి, ఇతర జంతువులకి కోవై సర్లా, మొట్ట రాజేంద్రన్ వంటి స్టార్స్ చెప్పిన డబ్బింగ్ చాలా కామెడీగా ఉంటుంది. మెసేజ్: పిల్లలకి, పెట్ లవర్స్ కి ఈ సినిమా ఒక మంచి ట్రీట్ అని చెప్పవచ్చు. మైనస్ పాయింట్స్: పాత చింతకాయ పచ్చడి కథ మనం ఊహించినట్టే ఉంటుంది. కుక్కపిల్ల చుట్టూ తిరిగే కథలు మనం గతంలో ఓ మై డాగ్ లేదా కొన్ని హాలీవుడ్ సినిమాల్లో చూసే ఉంటాం. నెమ్మదించిన కథనం: సినిమా ఫస్ట్ హాఫ్ చాలా నెమ్మదిగా సాగుతుంది. పాత్రల పరిచయాలు మరియు కుక్కపిల్ల చేసే అల్లరి దృశ్యాలు సాగదీసినట్టు అనిపిస్తాయి. పెద్దలకి బోరు కొట్టవచ్చు. ఈ సినిమాను పూర్తిగా పిల్లలను మరియు పెట్ లవర్స్ ను దృష్టిలో ఉంచుకొని తీశారు. సీరియస్ సినిమాలు లేదా యాక్షన్ థ్రిల్లర్స్ ఇష్టపడే యువతకు ఈ సినిమా కాస్త చైల్డిష్ గా అనిపించే అవకాశం ఉంది. గ్రాఫిక్స్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. చాలా చోట్ల జంతువుల మూమెంట్స్ కోసం వాడిన CGI అంత సహజంగా అనిపించలేదు. సో ఫైనల్ గా చెప్పాలంటే వీకెండ్ లో ఫ్యామిలీతో కలిసి, ముఖ్యంగా పిల్లలతో కలిసి సరదాగా చూడదగ్గ సినిమా ఇది. ఎలాంటి వల్గారిటీ లేని ఒక క్లీన్ మూవీ ఇది. మరి మీరు ఈ సినిమా చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.